ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ విధానాల మీద విభేదాలు ఉండాలి తప్ప నాయకుల మీద కాదు. కానీ రాను రాను నాయకుల మధ్యనే యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. విమర్శలతో మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు భౌతిక దాడులు చేసుకునేలా పలు ఘటనలైతే చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగింది. విజయవాడలో బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్ పై కొందరు అగంతకులు రాళ్లు విసిరడం కలకలం రేపింది. దీంతో జగన్ పై పడ్డ రాళ్లతో ఆయన ఎడమ కంటికి గాయమైంది. కనుబొమ్మపై రాయి తగలడంతో ఘాటు పడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ జగన్ కు రాళ్ల దాడిని అడ్డుకున్నారు. సీఎం జగన్ ను కవర్ చేస్తూ నిలబడ్డారు. ఆ తర్వాత వాహనం లోపలికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్సను అందించారు. సీఎం కు గాయం కావడంతో ఆయనను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినట్లు వైసీపీ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో సిద్ధం బస్సు యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. అయితే విద్యుత్ సరఫరా లేనప్పుడు ఫోకస్ లైట్లు ఆన్ చేసి చుట్టుపక్కల ప్రాంతాల్ని కవర్ చేయాలి. కానీ భద్రతా సిబ్బంది అవేమీ చేయకపోవడం పలు అనుమానాలకు తారిస్తోంది. సీఎం జగన్ పై దాడి ఘటన దేశ రాజకీయాల్లో దుమారు రేపుతోంది. సీఎంపై జరిగిన దాడిని ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ కోరుకున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు దీనిపై ఈసీ నిష్పక్షమైన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. అంతేకాదు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల స్పందించడంతో పాటు దాడిని ఖండించారు. అయితే సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూనే ఎన్నికలకు ముందు జరిగిన దాడి అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వీరితో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, బీఆర్ఎస్ నేత కేటీఆర్, పలువురు ప్రముఖ నేతలు జగన్ పై రాయి దాడిని ఖండించారు. ఇక ఎన్నికల వేళ సీఎం జగన్ పై దాడి ఘటన వైసీపీ టీడీపీ మధ్య మాటల మంటలు రాజేస్తుంది. ఒకవైపు ఈ ఘటనపై వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. టీడీపీ కంచుకోటలో సీఎం జగన్ యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన చూసి ఓర్వలేకే టీడీపీ ఈ దాడి చేయించదని ఆరోపించాయి. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం కుట్రేనని, ఘటన జరిగిన ప్రాంతం దగ్గరలోనే ఓ టీడీపీ నేత ఆఫీసు ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్ ఇప్పుడు రాయితో తనపై తానే దాడి చేయించుకున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
దీంతో పాటు 2019లో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జరిగిన కోడికత్తు దాడికి తాజా ఘటనకు పెద్దగా తేడా లేదని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ నటనకు అవార్డు ఇవ్వాలంటూ ఎద్దేవా చేస్తున్నారు. సీఎం డ్రామాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మరోవైపు జగన్ పై దాడి ఘటన దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఘటనా స్థలికి చేరుకున్న క్లూస్ టీం వేలుముద్రలు సేకరించారు. జగన్ యాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఉన్న స్కూల్ నుంచే రాయి దాడి జరిగినట్లుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు జగన్ పై దాడిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దాడికి సంబంధించిన నివేదికను త్వరగా ఇవ్వాలని విజయవాడ సిపిని ఆదేశించింది. నిందితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్ లో అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, నిన్న జరిగిన రాయి దాడికి సంబంధించి అధికారులు ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు? ఈ కేసు సంబంధించి పురోగతి ఏ విధంగా ఉంది? పద్మ, ఆంధ్రప్రదేశ్లో 2000 సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు ఎరుపు రంగు పులుముకుంటున్నాయని మాత్రం చెప్పుకోవచ్చు. తాజాగా ఏదైతే మాటల యుద్ధం నుంచి ఇప్పుడు భౌతిక దాడుల వరకు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ఉదాహరణ గతంలో కూడా అటు గుంటూరు జిల్లా కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పల్నాడు కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి దాడులు మనం చూసాము. అయితే నేరుగా సాక్షాత్తు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైనే దాడికి తెగబడినటువంటి సంఘటన అయితే నిన్న యావత్ భారతదేశాన్ని కూడా ఇది ఉలికిపాటుకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆయన నిన్న అటు గుంటూరు జిల్లా నుంచి ఇటు ఎన్టీఆర్ జిల్లాకు ప్రవేశించిన తర్వాత జన నీరాజనం పట్టారు. అయితే ఈ క్రమంలో ఆయన బస్సులో ఉండేటువంటి వ్యక్తి జనాన్ని చూసి ఒకసారిగా పైకి వచ్చి బస్సు పైన ఉండే అందరికీ అభివాదం చేసుకుంటూ కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అటు సింగనగర్లోని డాబాకోట్ల సెంటర్కు వెళ్లేసరికి పూర్తిగా చీకటి పడిపోయింది. అక్కడ నుండి నేరుగా ఏదైతే గంగానమ్మ గుడి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ వద్దకు వెళ్లేసరికి ఒక్కసారిగా ఎడమ వైపు నుంచి ఒక రాయి అయితే దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఎడమ కంటిపై బాగాన అది గాయం పరచడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే గాయం చేసినటువంటి ఆ ప్రాంతం చూస్తే అక్కడ ఏదైతే ఆ గోడకు అలాగే ఈ యొక్క స్కూల్ కు మధ్య పెద్ద వ్యత్యాసం కూడా లేదు. ఒకరు ఇద్దరు మాత్రం నిలబడేటువంటి ఆ ప్లేస్ మాత్రం ఉంది. అలాగే దాని పక్కన ఏదైతే ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ కూడా ఉంది. దాంతోపాటు అక్కడ ఏవైతే పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయి. అయితే ఎక్కడి నుంచి దాడి చేశారు అనేది ఇంకా పూర్తిగా తెలియదు. కానీ ఎడమ వైపు నుంచి స్కూల్ వైపు నుంచి మాత్రం రాయి దూసుకొచ్చింది. అయితే దీనిపైన ఇప్పటికే ఆ ఈసీ కూడా చాలా సీరియస్ గా స్పందించింది. అయితే ప్రస్తుతానికి విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటాకు ఆదేశాలు జారీ చేసింది. సంఘటన స్థలానికి వెళ్లి ప్రాథమిక రిపోర్టు ఇవ్వాలంటూ కూడా ఆదేశించడంతో ఆయన క్లూస్ టీమ్ తో కలిపి ఆ స్కూల్ వద్దకు వెళ్లి అక్కడ ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో అక్కడ గోడల మీద ఉన్నటువంటి ఆ ఏలు ముద్రలు ఇవన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈసారి ఎన్నికలు జరగాలని చెప్పేసి చూసినటువంటి ఈ యొక్క ఈసీకి ఇది ఖచ్చితంగా తలనొప్పి అని చెప్పుకోవచ్చు. దీంతో ఈసీ సీరియస్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా ఎలక్షన్ జరిపించాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే సాక్షాత్ సీఎం మీదే ఈ యొక్క దాడి జరగడం అనేది ఇది యావత్ భారతదేశానికి కలిసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడికి అన్ని రాష్ట్రాల నుంచి సీఎంలు కానీ ఇతర పెద్దలంతా కూడా ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. అలాగే ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా ఇటు ఇరుగు పొరుగు రాష్ట్రాలైనటువంటి వారి సీఎంలు కానీ మాజీ సీఎంలు అంతా కూడా ఆయనకి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా దాడిని అయితే ఖండించారు. అయితే ఇదంతా కూడా దాడి ఏదైతే ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ చూడలేక టీడీపీ చేయించిందంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే ఇదంతా కూడా మరొక కోడికత్తి అలాగే బాబాయ్ కేసులాగా ఆ తరహాలో ఈ సింపతి కోసం వీరే సొంతంగా చేయించుకున్నారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. అటు జనసేన కూడా ఆరోపిస్తుంది. అయితే ఈ ప్రస్తుతానికి మాటల యుద్ధాలు ఏవైతే ఉన్నాయో పోను ఇవి భౌతిక దాడుల వరకు కూడా దారితీస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ జరగబోయేటువంటి ఈ యొక్క 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సాక్షాత్తు సీఎం పైనే దాడి జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్నట్లుగా అందరూ కూడా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇటు సింగనగర్లో ఉన్నటువంటి గంగానమ్మ గుడి సెంటర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనూ అలాగే
ఈ స్కూల్ వద్ద కూడా పోలీసులు పూర్తిగా జల్లెడ పడుతున్నారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏ మూల నుంచి ఈ రాయి వచ్చింది, రాయి విసరడానికి గల కారణం ఎవరు అంటే కక్షపూరితంగా చేశారా లేకపోతే ఎవరైనా చేపించారా ఉద్దేశపూర్వకంగా అనే దాని మీద కూడా లోతైనటువంటి దర్యాప్తు అయితే సాగుతుంది. దానికి సంబంధించి ఒక ఉండీలను కూడా ఉపయోగించినట్లుగా కూడా ఇప్పుడు అనుమానిస్తున్నారు. అయితే రాయి వచ్చినటువంటి వేగం కానీ అది వచ్చినటువంటి దిశను కానీ చూస్తే ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా ఎవరో కావాలని కక్షపూరితంగా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే పోలీసులు సేకరించవలసినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న గాయమైన తర్వాత వెంటనే ఆయన వ్యక్తిగత డాక్టర్ వెంటనే వైద్యం చేయడం, తర్వాత ఆయన మరలా తిరిగి బస్సు యాత్రను ప్రారంభించారు. అలాగే ఏదైతే అటు గన్నవరంలో చేరుకున్న తర్వాత గన్నవరంలో రాత్రి 11 గంటల తర్వాత ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 గంటల వరకు కూడా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఈ రోజు విరామం ప్రకటించాలంటూ కూడా వైద్యులు ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ రోజైతే ఆయన బస్సు యాత్ర అయితే నిలిచిపోయింది. అయితే దీని మీద మాత్రం తక్షణమే పోలీసులు అత్యంత వేగమైనటువంటి దర్యాప్తు చేసి ఇది కారకులు ఎవరనేది నిగ్గు తేల్చకపోతే ఇంకా ఇది రావణ కాష్టంలో మారేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు ప్రజా సంఘాలు అయితే భయపడుతున్నాయి. పద్మ, అదేవిధంగా ఏడుకొండలు వైసీపీ నేత ఏపీ ప్రభుత్వ సలహా సజ్జలకు కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది మీడియా ముఖంగా. సో ఆ విధంగా కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుందా ఆ అనుమానాల రీత్యా? అంటే గతంలో ఏదైతే ఇటు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ అదే జగన్మోహన్ ని తరిమి కొడదామని కానీ ఇతర ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యల మీద కూడా సజ్జల రామకృష్ణ కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ అనుమానాల వెనుక ఖచ్చితంగా వీరి హస్తం ఉందని చెప్పేసి సజ్జల రామకృష్ణ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ దాడి ఎవరైనా చేస్తుంటే ఈ దాడి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి దాడిని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ఎవరికి వారే దీన్ని ఒక మైలేజ్ గా మార్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటు సజ్జల రామకృష్ణ అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల ద్వారానే ఇవన్నీ కూడా జరిగాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి ఇంకోసారి రాలేము, ఇక్కడ ఉండలేము అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేపిస్తున్నారంటూ కూడా ఆయన నేరుగానే ఆరోపిస్తున్నారు. మరోవైపు చూస్తే ఇది గతంలో ఏదైతే కోడికత్తి డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామా తరహాలోనే మరొకసారి ఈ యొక్క రాయి డ్రామాను మొదలు పెట్టారని చెప్పేసి మరొకసారి ఇక్కడ ఆ టీడీపీ గానీ ఇటు జనసేన గానీ ఆరోపిస్తుంది. మొత్తం మీద చూస్తే రాష్ట్రంలో మాత్రం శాంతి భద్రతలు మాత్రం కొద్ది క్షీణిస్తున్నాయనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే దీని మీద ఇప్పుడు ఈసీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే ఇప్పటికే మనం చూస్తే గతంలో మనం బీఆర్కే న్యూస్ ద్వారా తెలపడం కూడా జరిగింది. 20 డేంజర్ జోన్లు అలాగే 39 రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఇంకా ఇప్పుడు రెడ్ జోన్లు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే ఇంకా అంతర్గతంగా కొన్ని వివాదాలు కూడా జరిగేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే విజయవాడ నగరం అనేసరికి ఖచ్చితంగా ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ అలాగే గంజాయి బ్యాచ్లు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అయితే నిజంగా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ హస్తం ఉన్నదా లేదంటే దీని వెనక ఎవరైనా రాజకీయ నాయకుల హస్తం ఉన్నదా అనేది పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయవలసినటువంటి పోలీసులు ఇంకా ఎందుకు ఇంత అలసత్వం పాటిస్తున్నారనే దాని మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే నిన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా చుట్టుపక్కల ఎవరున్నారు, ఎటువంటి వ్యక్తులు ఉన్నారు, అనుమానితులు ఎవరు అనే దాని మీద ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ ఉంటారు. కానీ నిన్న అది ఎందుకు జరగలేదు అనేది మాత్రం కొంచెం అనుమానాలకు తావిస్తుంది. అలాగే నిన్న చూస్తే విజయవాడ మొత్తం అంతా కూడా స్తంభింపు చేపినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో నిన్న అక్కడ ఏదైతే విద్యుత్ తీసేయడానికి గల కారణాలేంటి 3 సార్లు విద్యుత్ పోయినప్పటికీ కూడా ఎందుకు అధికారులు వెంటనే స్పందించలేదు. అయితే విద్యుత్ పోయిన సమయంలోనే ఈ యొక్క దాడి అయితే జరిగింది. ఈ దాడి కనుక ఖచ్చితంగా విద్యుత్ తీయడానికి కనుక వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి అని చెప్పేసి ఇప్పుడైతే అంతా ఇక్కడ ఉండేటువంటి పార్టీ శ్రేణులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. పద్మ, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. మొత్తంగా అయితే నిన్న జరిగిన దాడికి సంబంధించి అయితే ఏపీలో అట్టుడుతుందని అనుకోవాలి. అధికార ప్రతిపక్షాలు అయితే మాటలు యుద్ధం చేసుకుంటున్నాయి. నిన్న జరిగిన రాయి దాడికి సంబంధించిన ఇంకా మరింత సమాచారాన్ని ఆ రోజు రాత్రి అయితే కనుక జగన్తో పాటు సీఎం జగన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమవడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిన్న రాత్రి జరిగిన దాడిలో రాయి దాడిలో అటు సీఎం జగన్తో పాటు పక్కనే ఉన్న బెల్లంపల్లి కూడా గాయమైనట్టుగా తెలుస్తుంది. ఏంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి?
మరోవైపు జగన్ పై దాడి ఘటన కూడా దర్యాప్తు ముమ్మరంగానే కొనసాగుతుంది. నిన్న రాత్రి జరిగిన దాడిలో అటు జగన్ తో పాటు వెల్లంపల్లి కూడా గాయమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, వెల్లంపల్లికి కూడా గాయమైంది కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? పద్మ, ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెలువడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రస్తుతానికి మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఎల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ కార్యాలయం ఉందన్నాం. అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇటు రాత్రి జరిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి, రాయి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి అంటే ప్రచారం అంటే రోడ్ షో నడుస్తున్న కార్యక్రమంలో ఎల్లంపల్లి శ్రీనివాస్ కూడా పక్కనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారు. అయితే ఆయన గంటి కాడ గాయం అన్నట్టు కూడా ఉదయం నుంచి కూడా కార్యకర్తలు అందరూ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. రాత్రి ఇద్దరికి కూడా వైద్య పరీక్షలు అందించినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పిన రాత్రి వైద్యులు కూడా ధృవీకరించడం జరిగింది. అయితే అల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఎడమ కంటికి గాయమైందని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో పక్కన వైసీపీకి దక్కుతున్నటువంటి ఆదరణ కావచ్చు, ఈ ఆదరణ నేపథ్యం బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఆదరణ కావచ్చు, దీనిలో భాగంగా వైసీపీ టీడీపీ కుట్ర లేపింది వైసీపీ మీద అనే దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో బోండా అపోనెంట్ అభ్యర్థి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ప్రమేయంతో దాడి జరిగిందంటూ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్నటువంటి నిరసనలన్నీ కూడా ఒక ఎత్తు అయితే కనుక పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన కాబట్టి ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో మాట్లాడేందుకు ఈ ఛాంబర్స్ అసోసియేషన్లో నుంచి ఒక ప్రెసిడెంట్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. విద్యాసాగర్ ఆయన ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాము. అసలు ఏం జరిగింది, రాత్రి సంఘటన ఏం జరిగింది, అసలు ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈ నియోజకవర్గ కార్యకర్తలు ఎలా చూస్తున్నారని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాత్రి జరిగినటువంటి సంఘటన ఎలా చూస్తున్నారు, అసలు ఈ నియోజకవర్గంలో జరగడంతో కూడా ఎలా చూస్తున్నారు? మీ నాయకుడు కూడా దెబ్బతగిలిందని చెప్పిన ఆరోపిస్తున్న పరిస్థితి. ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని ఈరోజు ప్రతిపక్ష కూటమి చాలా ప్లాన్డ్గా ఎక్కడైతే ప్రజాదరణ పొందుతూ కొన్ని రోజులుగా మేము సిద్ధం బస్సు యాత్రని భగ్నం చేసి తద్వారా లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చేసిన కుట్రగా దీన్ని భావిస్తూ ఖచ్చితంగా విజయవాడ మహానగరం సెంట్రల్ నియోజకవర్గంలో అతి భారీగా జనం రావడం కానివ్వండి, జన మద్దతును కానివ్వండి, ఈ గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాన్ని ఓర్వలేక జనరల్గా చంద్రబాబు నాయుడు నైజమం ప్రతిపక్షాలను భగ్నం చేసి లేదా వాళ్ళని దాడిగా గతంలో కూడా అనేక కుట్రలు నందమూరి తారక రామారావు మీద కానివ్వండి, వంగవీటి మోహన్ రంగా గారి మీద కానివ్వండి, ఈ కుట్ర రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కళ్ళకు కట్టినట్టు నిన్న మేమందరం స్పాట్లో ఉన్నాం. మరి చాలా దారుణంగా ఒక విషపూరితమైనటువంటి కుట్ర ఒక ఎయిర్ గన్తో కాల్చి దానికి విషం ఉందా లేదా లేకపోతే ఆ రాయిని ఎలా ప్రయోగించారనేది మీద ఇంకా మనకి రావాల్సిన డీటెయిల్స్ ఉన్నాయి. అది హోంశాఖ లేదా పోలీసులు యొక్క సెక్యూరిటీ వాళ్ళు చూస్తారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ విజయవాడ వాతావరణంలో కలుషితాన్ని సృష్టించి తద్వారా ఈ యొక్క మేము సిద్ధం కార్యక్రమాన్ని బస్సు యాత్రను ఆపి తూర్పు వెస్టు రాబోయే కాలంలో వాళ్ళు లబ్ధి పొందాలనేటువంటి కుట్ర ఎక్కడైతే భగ్నం చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భూస్థాపితం అయిపోవాలి, మేమే ఈ రాజ్యాన్ని ఏలాలనేటువంటి ఒక దుశ్చర్యగా ఈ చంద్రబాబు నాయుడు కూటమి చేసినటువంటి చర్యగా అందరం భావిస్తున్నాం. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఒక మంచి రాజకీయాన్ని లేదా వాళ్ళు ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలి, కానీ ఈ ఓర్వలేనితనాన్ని ఈ ఈర్ష్యాభావాన్ని మనసులో పెంచుకొని ఈ కుట్ర చేయడాన్ని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున కానివ్వండి, విజయవాడ ప్రజలు నగరంతో పాటు ఆంధ్ర రాష్ట్రం కాకుండా యావత్ భారతదేశం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగింది కళ్ళకు కట్టినట్టుగా ఒక ఏ గన్తో పేర్చినటువంటి విషపూరితమైనటువంటి ఒక ప్రయోగాన్ని చేశారు. అలాంటి దాన్ని మేమందరం ఖండిస్తూ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమాలను అందరం వ్యతిరేకించి ఈ ప్రజల యొక్క నాయకుడు, ప్రజాక్షేమం కోరేవాడు, ప్రజల మద్దతు ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కి మద్దతు తెలియజేస్తూ ఏదైతే నిన్న జరిగినటువంటి అందరూ ఆ భగవంతుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్తూ ఉంటారు, ఆ భగవంతుడి దయ ప్రజల యొక్క అండదండలు మనకున్నంతకాలం మనం ఎవరు ఏమి చేయలేరని. నిన్న గనక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలుపు ఇచ్చుంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి
దుశ్చర్యలు జరిగేవో మనందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు అండ్ కూటమి గ్రహించి రాబోయే కాలంలో ఇలాంటి అన్నిటికీ ప్రజలు నిరసన తెలియజేసి మన జగనన్నకి, మన సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మా అందరి మద్దతు ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం. ఇది మొత్తమే చూసుకున్నట్లయితే పద్మ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ సంఘటన ఉందో ఈ సంఘటనకు సంబంధించి ప్రతిపక్షాల పాత్ర ఉంది అనేది ప్రస్తుతానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. అయితే దీని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరగాలంటూ కూడా ఇప్పటికే ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈసీ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగానే పూర్తిగా ఈ దర్యాప్తు కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోడ్ షో జరిగేటువంటి క్రమంలో ఇక్కడ ఏదైతే సింగనగర్ వచ్చిన తర్వాత ఈ డాబాకోట్ల రోడ్లో నుంచి పాస్ అయ్యి వెళ్తున్న నేపథ్యంలో ఒక స్కూల్ బిల్డింగ్ ఉంది. ఆ స్కూల్ బిల్డింగ్ లో నుంచే ఈ రాయి దాడి సంఘటన జరిగిందని కూడా ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకి రావడం జరిగింది. అయితే దీని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అజిత్ సింగ్ నగర్ సంబంధించిన పోలీసులు ఇప్పటికే దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉదయం నుంచి కూడా అనుమానితులుగా ఉన్నటువంటి కొంతమందిని కూడా విచారిస్తున్నట్టు జరుగుతుంది. అయితే ఏదైతే దాడి జరిగినటువంటి స్కూల్ బిల్డింగ్ అనుకున్న ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఏలు ముద్రలు కూడా సేకరించినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా రాష్ట్రంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెలువడుతున్నట్టు పరిస్థితి ఉంది. అయితే కొంచెం అంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో మనం చూసినట్లయితే ఇటు వెస్ట్ ఈస్ట్తో పాటు చూసినట్లయితే కనుక సెంట్రల్ నియోజకవర్గం ఎప్పుడు కూడా కొంచెం క్రిటికల్గా ఉండేటువంటి ప్రాంతం. అయితే ఈ ప్రాంతంలోనే ఇక్కడ మళ్ళీ అంటే వెస్ట్ నుంచి వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ పోటీ చేయడం, ఇక్కడ రెండోసారి బొండా ఉమామహేశ్వరరావు పోటీ చేయడం, ఇలాంటి ఆ రాజకీయ ఆరోపణలకు కూడా దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఇక్కడ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రాయి దాడి ఘటనకు సంబంధించి ఏమైనా దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు చేశారు, ఎంతవరకు అయింది, అసలు ఎవరెవరు అనుమానితులు తీసుకున్నారో దానికి సంబంధించిన సమాచారం ఉందా? అంటే ఈసీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి అంటే ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిపి ఇటు టాస్క్ ఫోర్స్ వింగ్తో పాటు ఈ దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తుకి సపరేట్గా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడ నుంచి ప్రాథమికంగా కావాల్సినటువంటి ఏదైతే క్లూస్ కావాల్సినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకునే క్రమంలో ఉదయం ఏలుముద్రలు సేకరించడం జరిగింది. ఏలుముద్రల నుంచి సేకరించినటువంటి ఏలుముద్రలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇప్పటికే కొంతమందిని అనుమానితులుగా ఆ ప్రాంతంలో అనుమానంగా సంచరించినటువంటి వ్యక్తులు ఎవరో కొంతమందిని విచారిస్తున్నారని తెలుస్తుంది. అయితే విచారణ అంతా కూడా గోప్యంగా ఉంది. అయితే ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విచారణ ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికని సమర్పించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో మాదిరి మనం చూసినట్లయితే ప్రభుత్వం కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి ఈసీ ఎంసీసీ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో విభాగాలన్నీ కూడా ఇటు పోలీస్ విభాగం కావచ్చు, ఇటు రెవెన్యూ విభాగం, ఏ విభాగం అయినా సరే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఈసీ ఎంసీసీ కోడ్లో పనిచేస్తున్నారు కాబట్టి అయితే జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటన ఉందో దీన్ని పారదర్శకంగా నిర్వహించాలి, శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలకు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. అదే కొద్ది రోజుల్లోనే గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో జరగాల్సినటువంటి ఏదైతే ఈ దర్యాప్తు ఉందో ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి పారదర్శకంగా దర్యాప్తు కొనసాగించాలి. తర్వాత ఎన్నికలంతా కూడా పారదర్శకంగా కూడా నిర్వహించాలంటూ కూడా ఈసీ ఇప్పటికీ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆ కోణంలోనే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే కొన్ని జరుగుతున్న దర్యాప్తులో కూడా కొన్ని చర్చకు వస్తున్నటువంటి అంశాలు మాత్రమే చూడొచ్చు. అయితే ఈ దర్యాప్తు నివేదిక ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఊహాగానాలు మాత్రమే వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తుంది పద్మ. ప్రస్తుతానికి ఊహాగానాల్లో ఎంతవరకు ఈ దర్యాప్తు జరిగింది అనేది మాత్రం కొంత చర్చ నడుస్తున్నటువంటి ప్రచారం. అదేవిధంగా ఈ దర్యాప్తు అంటే ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత ఉదయం నుంచి కూడా అంటే రాత్రి నుంచి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి కూడా ఈ దర్యాప్తు కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఈ దర్యాప్తు త్వరగానే వేగవంతంగానే పూర్తి చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఇప్పటికే దీని మీద ఈసీ సీరియస్ అవడం, కొన్ని ఆదేశాలు జారీ చేయడం, ఈసీ కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం, అదేవిధంగా సిపి కొన్ని డీజీపీ కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం, అదేవిధంగా సిపి కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం. దీనికి సంబంధించిన వింగ్ ఎవరైతే ఉన్నారో ఆ వింగ్కు సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలుగా ఎప్పుడైతే ఈ దర్యాప్తుని కొనసాగిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కొన్ని మార్గదర్శకాలు ఇవ్వటం, ఆ మార్గదర్శకాల నేపథ్యంలోనే కొనసాగించాలంటే అన్ని యాంగిల్స్లోనూ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది అన్ని యాంగిల్స్ అంటే ఇప్పటివరకు పోలీసులు నోటీసులు ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో అన్ని యాంగిల్స్లో కూడా ఈ కేసు దర్యాప్తు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ దర్యాప్తుకి సంబంధించినటువంటి ఇంత పరిధి అని మనం అంటే ఇంత
టైం ఇంత సమయంలో దర్యాప్తు పూర్తవుతుందని చెప్పలేనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. ఎందుకంటే అధికారికంగా దీని మీద ఎటువంటి ఇంతవరకు నోటిఫై చేయలేదు కాబట్టి అధికారికంగా దీన్ని ఇంతవరకు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే దర్యాప్తు మాత్రం వేగంగానే కొనసాగుతుందని మాత్రం చెప్పొచ్చు పద్మ. అయితే సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరిస్తున్నారు కదా, అంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి ఏ కోణంలో ఎవరు చేశారు, అంటే ఎక్కడి నుంచి వచ్చిందో దానిపై ఏమైనా క్లారిటీగా ఉందా, సమాచారం ఉందా దానికి సంబంధించి? అంటే పూర్తి స్థాయిలో చెప్పలేనటువంటి పరిస్థితి. కొన్ని అనుమానాలు మాత్రమే, అంటే ఊహాగానాలు, కొన్ని అనుమానాలు మాత్రమే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ రాయికి సంబంధించినటువంటి ఏదైతే స్కూల్ బిల్డింగ్ని మనం ప్రధానంగా చూపిస్తూ ఉన్నామో ఆ స్కూల్ బిల్డింగ్లో నుంచి మాత్రమే ఆ రాయి వచ్చి తగిలిందని చెప్తూ ఉన్నారు. మొదటగా దాన్ని క్యాట్ బాల్ ద్వారా కొట్టడం జరిగిందని చెప్పని మొదట ఉన్నటువంటి సమాచారం. ఆ తర్వాత దాన్ని ఏదో ఈ గన్ను ఏదో వెహికల్ గన్తో కూడా దాన్ని కొట్టుండొచ్చు అని చెప్తున్నారు. దానికి విషం పూసి కూడా కొట్టుండొచ్చు, అంటే రకరకాల అనుమానాలను అయితే వ్యక్తపరుస్తున్నారు. అయితే దాడి జరిగినటువంటి సంఘటన ప్రదేశం ఏదైతే ఉందో అది కంప్లీట్ కమర్షియల్ ఏరియా కావటం, అక్కడ అన్ని షాపుల్లో కూడా సీసీ కెమెరాలు, అంటే ఏదైతే కొంచెం పెద్దగా నిర్వహిస్తున్నటువంటి షాపులు ఏవైతే ఉంటాయో ఆ షాపులన్నీ దగ్గర కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే సీసీ కెమెరాల్లో ఎంతవరకు రికార్డ్ అయింది, పోలీసులు దాన్ని ఎంతవరకు తీసుకున్నారని చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రాంతంలో ఆ నిఘా కోసం పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. దాని నుంచి ఎలాంటి ఫుటేజ్ని సేకరించారనేది కూడా పోలీసులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఇందులో ప్రధానంగా మనం అప్పుడు కరెంటు వస్తూ పోతున్నటువంటి సందర్భం, ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో కూడా కరెంటు కూడా లేదు కాబట్టి సీసీ కెమెరాలు ఎంతవరకు పరిగణలో తీసుకున్నారు, కరెంట్ లేనటువంటి సందర్భంలో పనిచేసినటువంటి సీసీ కెమెరాలు ఏమున్నాయి, అదేవిధంగా కరెంట్ లేనటువంటి సందర్భంలో పనిచేసినటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి, అంతకుముందు ఉన్నటువంటి సీసీ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా, ఆ స్కూల్ బిల్డింగ్లోకి ఎవరన్నా అంతకుముందు అంటే సాయంకాల సమయంలో ఎవరైనా ప్రవేశించారా, వాళ్ళు ఈ ప్రాంతం వ్యక్తులైనా లేదంటే అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే దీని మీద స్పష్టంగా ఏది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. చేశారని చెప్పేసి అంటున్నారు కదా, సో దానికి సంబంధించి వైద్యుల నుంచి ఏమైనా ఉందా, సమాచారం ఉందా, అంటే విష ప్రయోగం జరిగింది అంటానికి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నట్టు ఏమైనా వైద్యులు చెప్పారా దీనికి సంబంధించి ఏమైనా ఇప్పటి వరకు? వైద్యుల నివేదిక కూడా ఇంతవరకు బహిర్గతం కాలేదు. వైద్యులు ఇచ్చినటువంటి నివేదిక కూడా అది పోలీసు వారు నాకు తెలిసి సేకరించి ఉండాలి. ఎందుకంటే విచారణ కూడా ఇంచుమించుగా గోప్యంగా జరుగుతుంది. దీని మీద ఎటువంటి అనుమానాలు, అంటే ఎటువంటి ఆరోపణలు లేదంటే కనుక ఎటువంటి కల్పితాలు మాత్రం బయటికి వెళ్లకుండా కూడా ఈసీ ఇచ్చినటువంటి ఏదైతే మార్గదర్శకాల ఆదేశాలు ఉన్నాయో వాటిల్లోనే ఈ సిపి అంతా కూడా వాళ్ళ టీంతో, వాళ్ళ వింగ్తో కూడా విచారణ జరుగుతున్నారు. అయితే వైద్యులు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో వాళ్ళు నిర్వహించినటువంటి ప్రామాణికంగా నిర్వహించినటువంటి ఏవైతే ఆ టెస్టులు ఉంటాయో, అది ఈసీ స్కాన్ కావచ్చు, ఎక్స్రే కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి తీసుకున్న రిపోర్ట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు దాని మీద ఎలా ఈ సంఘటన, అంటే దానికి దాడి జరిగినటువంటిది అంశమో అది రాయితో జరిగిందా, లేదంటే ఏదైనా ఇనప వస్తువుతో జరిగిందా, లేదంటే వీడు చెప్పినట్టు క్యాట్ బాల్తో జరిగిందా, లేదంటే ఏదో గన్ చెప్తున్నటువంటి ఆ గన్తో జరిగిందా, దానికి విషయం ఏదన్నా ఇది ఉందా అనే అంశాలు ఏమన్నా ఆ సిమ్టమ్స్ ఏమైనా దొరికినాయి, ఇవన్నీ కూడా నివేదిక ఏదైతే ఉందో డాక్టర్స్ ఇచ్చే నివేదిక అయితే ఉందో దాని మీద ఆధారపడింది. ఆ నివేదికని పోలీసులు తీసుకున్న సేకరించి ఉండొచ్చు బహుశా. అయితే పోలీసుల దగ్గర ఉన్నటువంటి నివేదికను ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు కాబట్టి నివేదిక ద్వారానే ఫర్దర్ గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ వెళ్తూ ఉన్నారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరోవైపు ఈ జగన్ పై దాడి ఘటనకు సంబంధించిన దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం అయితే వేలుముద్రలను అయితే సేకరించారు. జగన్ యాత్ర నిర్వహిస్తున్న సమీపంలో ఉన్న స్కూల్ నుంచే రాయి దాడి జరిగినట్లయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మరోవైపు జగన్ పై దాడిపై రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. దాడికి సంబంధించిన నివేదికను త్వరగా ఇవ్వాలంటూ కూడా విజయవాడ సిపిని అయితే ఆదేశించడం జరిగింది. అదేవిధంగా నిందితులను అదుపులోకి తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఈ దాడి ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి ఏపీలో అయితే అట్టుడుకుపోతుందనే అనుకోవాలి. ఈ రాయి దాడి ఘటనకు సంబంధించి అయితే ఈ వైసీపీ నేతల వెర్షన్ ఏ విధంగా ఉందో, ప్రస్తుతం కడపలో ఏ విధమైన పరిస్థితి ఉంది అసలు? ఎస్ పద్మ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిన్న రాత్రి ప్రచారానికి సంబంధించినటువంటి తను ప్రచారం చేసే సమయంలో ఈ రాయి ఘటన జరిగింది. ఆ ఘటన జరిగినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇటు వైసీపీ శ్రేణులు అలాగే
టీడీపీ శ్రేణుల మధ్య ఇద్దరి మధ్యన వాగ్వాదాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతోంది. వైసీపీ శ్రేణులు తప్పనిసరిగా ఇది చంద్రబాబు చేసినటువంటి కుట్రే, తనకున్నటువంటి తెలివిలో భాగంగానే తప్పనిసరిగా ఒక దాడి చేయించడంతో పాటు ప్రాణానికి కూడా ముప్పు పెట్టే పరిస్థితి తెచ్చిపెట్టారని చెప్పి అనుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు రాయలసీమలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అయితే ఇది రాయితో కాదు ఎయిర్ గన్ వాడి ఉంటారు, తప్పనిసరిగా హైలీ ప్రొఫెషనల్ గా ఉన్నటువంటి వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని మేము అనుమానిస్తున్నామని చెప్పి చెప్పుకొచ్చారు. అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఇది హేయనీయమైనటువంటి చర్య, తప్పనిసరిగా నిందితులు ఎవరైనప్పటికీ వారిని వెంటనే గుర్తించాలి, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టుగా అవినాష్ రెడ్డి కూడా చెప్పారు. అలాగే బద్వేల్ ఎమ్మెల్యే దాతర్ సుధా కూడా దీని మీద స్పందించారు. అంటే ఈ ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నటువంటి సీఎం జగన్ ను ఓర్వలేకనే ప్రతిపక్షాలు లేదంటే ఆకతాయిలు ఎవరు చేసినా కూడా ఈ పనిని వెంటనే కూడా సంబంధిత శాఖ పోలీసులు గుర్తించాలి, వారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు పోలీసులకు మాత్రం ఇది పెద్ద టాస్క్, ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సీఎం జగన్ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు విజయవాడ సెంట్రల్ అంటే ఇది తప్పనిసరిగా డీజీపీ ఆఫీస్ కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా పోలీస్ యంత్రాంగం, ఇటు ప్రజలు, అటు ఆ క్యాడర్ అందరూ కూడా ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. ఏ టైంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడంలో భద్రతా వైఫల్యం మాత్రం పూర్తిగా బయటపడిందని అర్థం చేసుకోవచ్చు. భద్రతా లోపంతోనే సీఎం జగన్ మీద దాడి జరిగింది. ఈ దాడికి ముందస్తు బాధ్యతగా పోలీసులు తప్పనిసరిగా బాధ్యత వహించాలి. దీనిపై ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా ఉంది. సాయంత్రం లోపు తప్పనిసరిగా నివేదికలు కూడా అందించాలని చెప్పి వాళ్ళను కోరింది. మొత్తంగా ఈ విషయంలో ఇటు రాజకీయ పార్టీలు అయినటువంటి అన్ని పార్టీలు, కాంగ్రెస్ నుంచి ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కావచ్చు, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. ఘటనను విచారించాలి, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే పట్టుకోవాలి, చర్యలు తీసుకోవాలని. అలాగే పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ నుంచి కూడా జగన్ వెంటనే కోలుకోవాలి. ఆ గాయమైనటువంటి జగన్ ను ప్రతి ఒక్కరు కూడా తొందరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని చెప్పి మద్దతు కూడా తెలుపుతా ఉన్నారు. తనకు సానుభూతి మద్దతుతో పాటు ఇటు దాడి జరిగినటువంటి సంఘటనను 1-2 సార్లు పరిశీలించాలి. అక్కడ విజయవాడలో జరిగినటువంటి ఘటన ప్రాంతంలో పోలీసులు జల్లెడ పడతా ఉన్నారు. ఎక్కడ ఏ టైంలో ఎలా జరిగింది, సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ మీడియా ప్రసారాల ద్వారా కూడా ఆ రాయి ఏ టైంలో ఎలా వచ్చింది, ఏ యాంగిల్లో వచ్చింది అనే కోణంలో కూడా చూస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి ఒక స్కూల్ బిల్డింగ్ నుంచి ఆ రాయి వచ్చినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారో, అక్కడ అనుమానితులు ఎవరెవరు ఉన్నారా, అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కూల్ డ్రింక్ షాప్స్, అలాగే ఆ దగ్గర ఉన్నటువంటి దుకాణాల్లో ఎంక్వైరీ కూడా మొదలు పెట్టారు. క్లూస్ టీమ్స్ దిగడంతో అక్కడ ఉన్నటువంటి కొన్ని వేలిముద్రలు కూడా సేకరించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారం మొత్తం కొనసాగుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికలకు సంబంధించిన టైంలో ఈ జరిగిన దాడి పట్ల ఒకవైపు ప్రజలు కూడా పానిక్ అవుతున్నారు, వైసీపీ శ్రేణులు కూడా పానిక్ అవుతున్నారు. ఈ పానిక్ సంబంధించినటువంటి విషయాన్ని సుదీర్ఘంగా విచారించడంతో పాటు నిజానిజాలు తొందరగా నిగ్గుదేల్చాలి. ఎందుకంటే ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కాబట్టి తప్పనిసరిగా ఇటు ప్రతిపక్షాలు, అటు అధికార పక్షం ఇద్దరు కూడా ఏకకాలంలో వాగ్వాదాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందాకే మీడియా ముఖంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఎయిర్ గన్ వాడుండొచ్చు, చంద్రబాబు కుట్ర అని చెప్పి పదే చెప్పడంతో దీని మీద అదే స్థాయిలో టీడీపీ శ్రేణులు కూడా మండిపడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లను ఆధారంగా, గతంలో కోడికత్తి కేసు కావచ్చు, ఇలాంటి సంఘటనలు పునరావృతం చేస్తూ ఇది మరొకసారి వైసీపీ శ్రేణులకు సంబంధించినటువంటి పెద్ద తలలే ఈ పనికి పూనుకొని ఉంటారు. అందుకే ముందస్తుగానే అక్కడ కరెంట్ అంటే విద్యుత్ లేకపోవడము, కొన్ని సాంకేతిక లోపాలు కూడా ఉండడము, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, ఇదంతా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల ద్వారానే జరిగి ఉంటుంది. ముందస్తుగా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగిందని చెప్పి టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. అంటే ఈ మొత్తాన్ని ఏదేమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారాన్ని క్లోజ్ చేయాలంటే ఆ నిజాలు బయటకు వస్తే ఎక్కడి నుంచి ఎందుకు ఈ కుట్ర జరిగింది అనేది మాత్రం బయటికి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని అర్థం చేసుకోవచ్చు పద్మ. అయితే సురేంద్ర, ఈ రాయి దాడి జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ, పక్కన ఎవరైనా చూసిన వాళ్ళు కానీ ఉన్నట్టు ఏమైనా సమాచారం ఉందా? దానికి సంబంధించి ఎవరైనా అబ్జర్వ్ చేయడం కానీ అలాంటిది ఏమన్నా తెలిసిందా? దానికి సంబంధించి ఏమన్నా? అంటే సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి ప్రారంభించినటువంటి బస్సు యాత్ర సమయంలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు అయితే జరిగాయి. అనంతపురం అలాగే సత్యసాయి జిల్లాలో పర్యటించినటువంటి సందర్భంలో కూడా కొంతమంది ఆకతాయిలు చెప్పులు కూడా బస్సు పైకి విసిరినటువంటి సంఘటనలు కూడా జరిగాయి. అప్పుడే ఆ భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడం, వెంటనే జగన్ ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన ఉండడంతో వెంటనే ప్రొటెక్షన్ ఇవ్వగలిగారు. కానీ రాత్రి సమయంలో అక్కడ ఎటువంటి విద్యుత్ అందుబాటులో లేకపోవడము, సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో ఈ సంఘటనలో ఉన్న
ఉన్నటువంటి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళను తప్పనిసరిగా పట్టుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు పూర్తి స్థాయిలో దాని మీద నిమగ్నమైనప్పటికీ సాంకేతిక లోపాలు చాలా ఎక్కువగా ఉండడంతో సీసీ కెమెరాల ద్వారా కూడా కనిపించకపోవడము, కేవలం ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం సోషల్ మీడియాలో వచ్చినటువంటి సీఎం జగన్ కు సంబంధించినటువంటి ప్రసంగం, అలాగే జరిగినటువంటి సంఘటన ఆధారంగానే వాళ్ళు ఈ ప్రారంభం చేశారు. అక్కడ జరిగినటువంటి దర్యాప్తును కూడా మీడియా ద్వారా వచ్చినటువంటి ప్రసంగాలు అలాగే సోషల్ మీడియాను డిపెండ్ అయ్యారు. ఈ డిపెండ్ అయినటువంటి నేపథ్యంలో ఆ బిల్డింగ్ అయితే కనుగొన్నారు. బిల్డింగ్ నుంచి వచ్చినటువంటి రాయిని కూడా కనుగొన్నారు. వేలిముద్రలు కూడా కొంతవరకు సేకరించారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంత అల్లరిముక్కలను అలాగే గ్యాంగులను కూడా కొంత పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇది రాజకీయపరమైనటువంటి కుట్రనా, లేదంటే ఎవరైనా జగన్ సరిపోని వ్యక్తులు లేదంటే అసంతృప్తులు ఉన్నటువంటి కొంతమంది. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే అమరావతికి సంబంధించినటువంటి భూములకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో కొంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చనే సమాచారం కూడా తెలుస్తా ఉంది. కాబట్టి ఎవరు ఈ పనికి పాల్పడ్డారో అన్న విషయాన్ని కనుగొనడంలో పోలీసులు కాస్త సీరియస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై ఎన్నికల సంఘం కూడా మరోసారి దర్యాప్తును ఈరోజు సాయంత్రం లోపు తప్పనిసరిగా క్లియర్ కట్ గా చెప్పాలని చెప్పి కోరడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఇంకా అనుమానితమైనటువంటి వ్యక్తులు అయితే తారసపడనట్టే అనిపిస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తంగా ఇదిలా ఉంటే ఏపీలో జరుగుతున్న ఎన్నికల తీరు, ప్రచారాల పర్వాలు, విమర్శలు కూడా తీవ్ర స్థాయికి అయితే చేరుకున్నాయి. విశ్లేషకులు అయితే విధంగా అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే నాయకులు హద్దులు దాటకుండా చూసుకోవాలంటూ కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఈ కోడికత్తి వ్యవహారానికి దీన్ని కూడా ముడిపెట్టి చూస్తున్నారు. అప్పట్లో ఎన్నికల ముందు కూడా సేమ్ కోడికత్తి వ్యవహారం జరిగింది. ఇప్పుడు రాయి దాడి జరిగిందంటూ కూడా టీడీపీ నేతలు అయితే వాళ్ళ స్పందన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా విజయవాడలో బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు రాళ్ల దాడి విసరడం అయితే కలకలం రేపింది. దీంతో సీఎం జగన్ పై పడ్డ రాయి ఆయన ఎడమ కంటికి గాయమైంది. రాయితో కనుబొమ్మపై రాయి తగలతో ఘాటుపడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ జగన్ కు రాళ్ల దాడి నుంచి అయితే అడ్డుకున్నారు. సీఎం జగన్ ను కవర్ చేస్తూ నిలబడ్డారు. ఆ తర్వాత వాహనం లోపలికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్సను అందించారు. సీఎం కు గాయం కావడంతో ఆయనను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులైతే సూచించినట్లుగా వైసీపీ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో సిద్ధం బస్సు యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. అయితే విద్యుత్ సరఫరా లేనప్పుడు ఫోకస్ లైట్లు ఆన్ చేసి చుట్టుపక్కల ప్రాంతాలను కవర్ చేయాలి. కానీ భద్రతా సిబ్బంది అవేవీ చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. సీఎం జగన్ పై దాడి ఘటన దేశ రాజకీయాల్లో దుమారు రేపుతోంది. సీఎంపై జరిగిన దాడిని ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ కోరుకున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు చంద్రబాబు. దీనిపై ఈసీ నిష్పాక్షికమైన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ కోరారు. అంతేకాదు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల స్పందించడంతో పాటు దాడిని ఖండించారు. అయితే సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూనే ఎన్నికలకు ముందు జరిగిన దాడి అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వీరితో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, బీఆర్ఎస్ నేత కేటీఆర్, పలువురు ప్రముఖ నేతలు జగన్ పై రాయి దాడిని ఖండించారు.
ఇక ఎన్నికల వేళ సీఎం జగన్ పై దాడి ఘటన వైసీపీ టీడీపీ మధ్య మాటల మంటలు రాజేస్తుంది. ఒకవైపు ఈ ఘటనపై వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. టీడీపీ కంచుకోటలో సీఎం జగన్ యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన చూసి వార్వలేకే టీడీపీ దాడి చేయించిందని ఆరోపించాయి. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం కుట్రని ఘటన జరిగిన ప్రాంతం దగ్గరలోనే ఓ టీడీపీ నేత ఆఫీసు ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు.